ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వేమైపోయావా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ పడ్డావా? ఎందుకు నాన్న? మరి లేకపోతే ఏమిటి లక్ష్మి? నీ ఫోన్ ఏమో పనిచేయదు, కనీసం నువ్వు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పలేదు. చిన్నపిల్లాడు, వాడు కంగారు పడిపోడు. నా కంగారు గురించి పక్కన పెట్టమ్మా. అర్జున్ బాబా అయితే నాకన్నా 100 రెట్లు కంగారు పడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని అందరికీ ఫోన్లు చేశారు. ఆఖరికి నిన్ను వెతకమని పోలీసులకి నీ ఫోటో పంపించి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అవునమ్మా. పసిపిల్లాడు తిరునాళ్లలో తప్పిపోతే తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో, నువ్వు టైంకి ఇంటికి రాకపోతే అర్జున్ అంత తల్లడిల్లిపోయాడు. నువ్వు ఏమైపోయావో అనే భయంతో పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చేశాడు. అర్జున్, కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేకపోతే నువ్విచ్చిన ఫోటో పట్టుకుని లక్ష్మి కోసం ఊరంతా వెతకడం మొదలెడతారు. థ్యాంక్ గాడ్, నువ్వు తిరిగి వచ్చేసావు. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. అసలు మీరేం చేస్తున్నారు అర్జున్ గారు? ఇప్పుడేమైంది లక్ష్మి? బయటికి వెళ్ళిన దాన్ని ఒక అరగంట లేటుగా వస్తాను, పోనీ 1 గంట లేటుగా వస్తాను. ఈ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయాలా? ఈ మాత్రం దానికి నా ఫోటోలు పాంప్లెట్లు పంచినట్టు అందరికీ పంచి పెట్టేయాలా? అమ్మ లక్ష్మి, ఇప్పుడేమైంది? కావాలంటే కంప్లైంట్ వెనక్కి తీసేసుకుందాం. దీనికే ఎందుకంత కోపం? మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, నన్నులా ఉండనివ్వండి, నన్ను 10 మందికి పరిచయం చేయకండి అని, నన్ను 100 మందిలోకి తీసుకెళ్ళకండి అని. ఇప్పుడు మీరిచ్చిన ఒక్క ఫోటోతో నా గురించి ఊరంతా తెలిసేలా చేస్తున్నారు. అసలు మీరు అన్ని తెలిసే చేస్తున్నారో లేకపోతే నా గురించి అందరికీ తెలియాలని చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. లక్ష్మి, నువ్వు కనిపించట్లేదని కాస్త బాధ్యత తీసుకున్నాను. అది కూడా తప్పంటావా? అసలు నా గురించి మీరెందుకు బాధ్యత తీసుకుంటున్నారు? నేను మీ ఇంట్లో ఉంటున్నాను, మీ దగ్గర పని చేస్తున్నాను, అంతే. ఆ మాత్రం దానికి మీరు నా గురించి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. నా గురించి కొండంత బరువుని మీ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి హద్దులు ఏవో తెలుసుకుని నడుచుకుంటే చాలా బాగుంటుంది. జున్ను, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.